వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో హోస్పేట జిల్లా వద్ద ఉన్న తుంగభద్ర డ్యాంని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, నాయకులు మరియు అధికార యంత్రాంగం. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ, టీబీ డ్యాం బోర్డు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే ఇంత నీటి నష్టం జరిగేది కాదు అని అన్నారు. ఈ ఘటన రైతులకి తీరని నష్టం అన్నారు. వేసవిలో డ్యాం డ్రైగా ఉన్నప్పుడు డ్యాం అధికార యంత్రాంగం మొత్తం గేట్లు యొక్క ముందస్తు మెయింటెనెన్స్ రిపేర్లు చేసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదని తెలిపారు. దేవుడు మళ్లీ కరుణించి వర్షాలు బాగా కురిసిన తర్వాత నీటి నిల్వ చేసే విధంగా అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మరియు ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు, కర్నూలు ఎంపీ పంచలింగాల నాగరాజు మరియు గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మెయింటెనెన్స్ చేయొచ్చు కదా, మళ్ళీ మెయింటెనెన్స్ ఎందుకు చేయలే అంటే మెయింటెనెన్స్ చేసేకి మనకు అప్పటి మన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ మెయింటెనెన్స్కి ఇవ్వలేదంటారు. మరి ఆ గవర్నమెంట్ వైఫల్యం కూడా ఉంది, ఇటు బోర్డు వైఫల్యం కూడా ఉంది. అది ఎన్ని చేసుకుని ఉంటే ఈరోజు మనకి దుస్థితి పట్టేది కాదు. ఈ 6 లక్షల ఎకరాల నీళ్ళైతే దాదాపు ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతుంది ఒక్కసారి ఈ బోర్డు వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఒక కనువిప్పు. అంటే ముందు ఎన్నో ప్రాజెక్టులు కూడా ఇలాంటివి జరగవచ్చు. రేపు మనము డ్రై అయినప్పుడు ఏదైనా మనం మెయింటెనెన్స్ చేసుకున్నాలి, రిపేర్ చేసుకున్నాలి అనే బాధ్యత కూడా ఈరోజు వీళ్ళందరికీ కనువిప్పు. నేను వీళ్ళని కోరేది ఏమంటే, ఇప్పుడు పెద్ద పెద్ద నిపుణులు వచ్చారు, ఇక్కడ నీళ్లు ఆపుతామంటున్నారు, సంతోషం. నీళ్లు ఆపితే 2-3 రోజుల్లో ఆపితే ఇప్పుడు రోజుకు 8-9 టీఎంసీ అంటే దాదాపు ఇప్పుడు 3 రోజుల్లో 20 టీఎంసీ బయటికి పోయింది. ఇంకా వాళ్ళు చేసే లోపల 40 టీఎంసీ బయటికి పోతుంది. ఇంకొక వార్త ఏముందంటే ప్రొడక్షన్ వరదలు రావచ్చు పైన అనేది 17-18. కనీసం ఆ వరదలు వచ్చే లోపల ఇప్పుడు నేను నిపుణులతో అక్కడ మాట్లాడింది ఏమంటే, ఇక్కడ చెప్పేది ఏమంటే కంప్లీట్గా ఈ గేట్ క్లోజ్ చేద్దాం. ఒకటి ఏదో ఒక కొత్త నిపుణులు వచ్చారు, సంతోషం. గేట్ అంటే అది కంప్లీట్గా క్లోజ్, ఇంకా ఈ గేటు తీయడానికి మూయడానికి రాదు. అలా చేసినా కూడా దాదాపు దేవుడు కరుణిస్తే మళ్ళీ వరదలు వస్తే మళ్ళీ మనకు 65 టీఎంసీలు మనం చేపట్టుకుంటాం. దయచేసి నేను బోర్డు వాళ్ళు కొడుతున్నా, వీలైనంత త్వరగా రైతుల దృష్టిని పెట్టుకుని మళ్ళీ ఈ గేట్లు పర్మనెంట్గా క్లోజ్ చేసి మనకు నీళ్లు నిలువ ఉండేటట్టు చూడాలని నేను కోరుతున్నాను.